ఒక విషయం, ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళకి తమ జీవితంలో 5 అవకాశాలు వస్తాయని చైనీస్ తత్వవేత్త కన్ఫ్యూషియస్ చెప్పారు. 5 ఐ డోంట్ నో ఇది మీది ఒకటోదో, ఐదోదో నాకైతే తెలీదు. ఒకవేళ ఇది ఒకటోదైతే లేదంటే ఐదోదైతే ఏంటి అని ఒక్కసారి ఆలోచించండి. సో వన్స్ ఇండస్ వివా విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. మీ జీవితంలో అసలు మీరు ఊహించలేని మార్పులు మొత్తం కూడా జరిగిపోతాయి త్రూ ఇండస్ వివా. ఎందుకు, ఏమిటి, ఎలా ఆర్గనైజేషన్ లో ఉండి తెలుసుకుంటే తెలుస్తుంది. సో ఎనీవే మనకి ఈ బిజినెస్ లో ఇండస్ వివా అనేది మనకి ఒక అపార్చునిటీ ఇచ్చింది. ఈ అపార్చునిటీలో ఎలా ఎదగాలో వైబ్రెంట్ వివా ఇచ్చింది. సో ఇండస్ వివా, వైబ్రెంట్ వివా. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్. ఇండస్ వివా మీకు అపార్చునిటీ ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. ఆ ఇండస్ వివాలో వైబ్రెంట్ వివా అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మనం ఎలా రిచ్ అవ్వాలో తెలిసే సిలబస్ ఇది. మనం పీజీలు పిహెచ్డీలు చేసినప్పుడు కూడా ఎవరు చెప్పలేదు. మనకి మార్కులు రావడం మాత్రమే తెలుసు, ఉద్యోగం సంపాదించడం వరకే తెలుసు. కానీ ఇన్కమ్ ని ఎలా జనరేట్ చేయాలని మాత్రం ఎవరో చెప్పలేదు, చదువుకోలేదు కూడా. మనం కూడా మన పిల్లలకి చెప్పట్లేదు. సో ఇంకోసారి మన పిల్లలకి ఎవ్వరికి కూడా చదువుకో, ఉద్యోగం చేయి అనే పదాన్ని వదిలేద్దాం. ఎంటర్‌ప్రెన్యూరియల్ లైఫ్ ఉంది, దాంట్లోకి వెళ్ళండి అని చెప్పని చెప్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి 2 పెడల్స్ అని చెప్పాము. అందులో ఒకటి రిటైల్. రిటైల్ ఈజ్ ప్రైమరీ టర్నోవర్. అసలు పర్సనల్ టర్నోవర్ లేకుండా ఎవరు కూడా సస్టైన్ అవ్వలేరు. ఇందాక మన అభిరెడ్డి గారు చెప్పినట్టుగా ఎస్, మొదట్లో మనకి ఒక 500, 1000 రూపాయలు, 2000 వస్తా ఉంటుంటే మనము బయట అటు ఇటు వెళ్ళడానికి మనకి ఖర్చులకు ఉపయోగపడతాయి ఆ డబ్బులు. ఎస్, మనలో ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. తర్వాత రిటైల్ చేసినప్పుడు మీకు కస్టమర్ల సంఖ్య పెరుగుద్ది. మీకు కస్టమర్లు పెరిగారు అని అంటే మీరు రిచ్ అవుతున్నట్లు లెక్క. ఒక కస్టమర్ నుంచి ఇంకొక కస్టమర్ ని మీరు అడగొచ్చు. లోకల్ టెస్టిమనీ ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి ఒక వ్యక్తికి ఐ కాఫీ తాగిన వ్యక్తి షుగర్ కంట్రోల్ అయింది. షుగర్ కంట్రోల్ అయిన వ్యక్తి దగ్గర తనకి షుగర్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. మనం కూర్చొని తన లిస్ట్ రాసుకోవాలి. మీరు చెప్పండి, మీరు ఫోన్ చేయండి, నేను పోయి ఇచ్చేస్తా, ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తా. ఎందుకంటే మన బిజినెస్ దేని మీద డిపెండ్ అయ్యింది? డెమాన్స్ట్రేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ వెల్ సర్వీస్. ఈ మూడింటిని మనము యూజ్ చేయాల్సిందే. కరోడ్పతి అవ్వాలి, వారానికి 2.5 లక్షలు తీసుకోవాలి, నెలకి 12,50,000 తీసుకోవాలి, సంవత్సరానికి 1,50,00,000 తీసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు చెయ్యవలసినటువంటి ప్రాథమిక పని ఏంటి అని అంటే క్రియేట్ యువర్ కస్టమర్ బేస్. దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో సార్ చెప్పేశారు. దాని తర్వాత మనము జీవితంలో ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళాలి. అంటే మన ప్రెజెన్స్ లేకుండా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. ఓకే, జీవితాంతం ప్రతి ఒక్కరికి మీరు చూడండి 95% పీపుల్కి అలాగే జరుగుతుంది. తన ప్రెజెన్స్ తోటే ఇన్కమ్ వస్తుంది. కానీ 5% పీపుల్ కి ప్రెజెన్స్ లేకుండా వస్తుంది. అటువంటి సిస్టమ్ ని మనం బిల్డ్ చేసుకోవాలి అంటే మనము టీమ్ టర్నోవర్ వైపు వెళ్ళక తప్పదు. సో టీమ్ టర్నోవర్ ద్వారా మీకు సేల్స్ పెరుగుతుంది. ఆ సేల్స్ పెరగడం ద్వారా 100% మీరు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మనకి 2 ఆర్గనైజేషన్లు ఉంటాయి. ఇది బైనరీ, హైబ్రిడ్ బైనరీ. మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో కొత్త వాళ్ళు ఉండొచ్చు. బైనరీ అండ్ హైబ్రిడ్ బైనరీ చాలా చాలా వండర్ఫుల్ వర్డ్ అది. హైబ్రిడ్ బైనరీ అని అంటే మనకి బిజినెస్ జరిగే క్రమంలో పేరు అవసరం లేదు. అంటే యూకి ఏ, బి ఇద్దరు వస్తేనే డబ్బులు వస్తాయనేది లేదు. యు అనే వ్యక్తి వచ్చి బి రాకుండా ఏ వచ్చినా కానీ మీ అమౌంట్ లో 500 యాడ్ అవుతాయి. మీరు చూస్తున్నారు, మీరు ఎంటర్ అయ్యారు, ఏని ఇంట్రడ్యూస్ చేశారు, మీకు వస్తాయి. సో అలాంటి దాన్ని హైబ్రిడ్ బైనరీ అంటారు. బి వచ్చినప్పుడు మళ్ళీ బి ద్వారా వచ్చిన డబ్బులు కూడా వస్తాయి మీకు. అదే బైనరీలో అయితే హైబ్రిడ్ కాకపోతే ఏ, బి వచ్చినప్పుడే మీకు డబ్బులు వస్తాయి. సో దాన్ని పేరింగ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ నో పెయిర్, జస్ట్ మనకి సేల్స్ లో మ్యాచింగ్ ఉంటుంది. ఆ ఏబి తర్వాత ఏకైనా బికైనా అలాగే వస్తుంది. మనకు వచ్చేసరికి గ్రూప్ వాల్యూమ్ అవుతుంది, మ్యాచింగ్ అవుతుంది. దట్స్ ఆల్. సో ఈ రకంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఈ బిజినెస్ లో ప్రతిరోజు నేర్చుకోవడానికి సబ్జెక్ట్ ఉంది. ఒకే రోజు ఎవరికి రాదు. మనం ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు మన డ్యూటీ ఏందో తెలుసుకోవాలి. జనరల్ గా మనం హైదరాబాద్ వెళ్ళాలని ఖమ్మం నుంచి కార్ స్టార్ట్ చేసి లైట్లు వేస్తే ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే కనపడుతుంది. హైదరాబాద్ కానరాదు. మనం వెళ్తా ఉంటుంటే ఆ 1/2 కిలోమీటర్ అది అలాగే వెళ్తా ఉంటది, హైదరాబాద్ కూడా వస్తుంది. అలాగే మన బిజినెస్ లో సెటిల్ అవ్వాలి, మనము ఒక ఎంటర్‌ప్రెన్యూరియల్ లైఫ్ గడపాలి అని అంటే క్రౌన్ బ్లాక్ డైమండ్ గురించి ఇప్పుడు ఆలోచించొద్దు. మీరు ఆలోచించాల్సింది స్టార్ ఎలా అవ్వాలి. నేను వచ్చాను, నేను స్టార్ ఎలా అవ్వాలి, ఇందుకు నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, నాకు ఎటువంటి సిస్టమ్ ఉంది. స్టార్ అయిన వాళ్ళు నేను స్టార్ 250 ఎలా అవ్వాలి, 250 అయిన వాళ్ళు నేను 500 ఎలా అవ్వాలి, 500 అయిన వాళ్ళు హౌ టు గెట్ నేను లక్పతి ఎలా అవ్వాలి స్టార్ 1000. అంతే. అంతేగాని మనము ఈ రోజు ఎంటర్ అయిపోయి నేను డైమండ్ అయితే నాకు ఎంత వస్తాయి,
ఇవన్నీ 95% పీపుల్ థింకింగ్. బట్ 5% థింకింగ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ రావాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ వీల్ కనిపెట్టబడింది. ఆ వీల్ ని మనం మళ్ళీ కనిపెట్టక్కర్లేదు. ఈ యొక్క లాంగ్ జర్నీ చేయాలంటే మనం కలిసి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఒక అందరూ కలిసి సైకిల్ తొక్కడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉదాహరణ తీసుకోండి. ఒక సైకిల్ ని ఒకడే తొక్కుతూ పోతే ఒక 30 కిలోమీటర్లు వెళ్ళగలడు. తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకోవాలి. అంటే ఆ గంటలో వెళ్ళాల్సిన 20 కిలోమీటర్లు ఆగిపోతుంది. అదే ఇద్దరు కలిసి వెళ్ళారనుకోండి, 30 కిలోమీటర్లు పోయిన తర్వాత వీడు వెనక్కొచ్చి వాడు ముందుకొచ్చి వాడు తొక్కుతాడు. లేదంటే ఇద్దరు కలిసి ఆ పెడల్స్ ని హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే లాంగ్ జర్నీ చేయాలంటే టుగెదర్ కలిసి వెళ్ళాలి. మరి ఇప్పుడు మనము మన జీవితంలో కలిసి వెళ్తున్నామా, సింగిల్ గా వెళ్తున్నామా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మన జీవిత ప్రయాణాన్ని తీసుకోండి. మనం ఎవరితో కలిసి వెళ్తున్నాము? ఇండివిడ్యువల్ ఎఫర్ట్ తోటి బతుకుతున్నాము. నెల సాలరీ మీద ఆలోచిస్తున్నాము. 30 రోజుల తర్వాత వచ్చే డబ్బుల గురించి ఆలోచిస్తున్నాము. అలా కాకుండా ఒక టుగెదర్, ఒక టీం వర్క్ లాగా చేస్తే ఏదైనా ఒక సిస్టమ్ అంతా కూడా టీం ద్వారానే నడుస్తుంది. మీరు నారాయణమూర్తిని తీసుకోండి, ధీరుభాయ్ అంబానీ తీసుకోండి, లేకపోతే లక్ష్మి మిట్టల్ని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. సో ఒక టీం వర్క్ ద్వారా నడుస్తుంది. టీం లీడర్ ఎవరు? ముఖేష్ అంబానీ. ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 ఎందుకు అయ్యాడు? చివరికి సేల్స్ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే అయ్యాడు. అందుకనే ఇఫ్ దేర్ ఈస్ నో సేల్స్ దేర్ ఈస్ నో బిజినెస్, ధీరుభాయ్ అంబానీ చెప్తున్నాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సేల్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. మీరు ఎప్పుడైతే ఫస్ట్ వీక్ ఎంటర్ అయ్యారో 100 పీవీ అవ్వచ్చు, 200 పీవీ అవ్వచ్చు. 100 పీవీ అంటే ప్రాక్టికల్, 200 పీవీ అంటే సక్సెస్ఫుల్. 200 పీవీతో లాగినైనా 100 పీవీతో లాగినైనా మీ మార్జిన్ మీకు 20% మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి బిజినెస్ అనేది సాటర్డే టు ఫ్రైడే ఉంటుంది. శనివారం సేల్స్ స్టార్ట్ అవుతుంది. శుక్రవారం వచ్చేసరికి సేల్స్ క్లోజ్ అవుతుంది. శనివారం ఆదివారం సెలవు. ఈ 2 రోజుల్లో సాఫ్ట్వేర్ మొత్తం రన్ చేస్తుంది ప్రాసెస్ ని. మండే రోజున 3 గంటలకి మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. అంటే మన బిజినెస్ వీక్ పే అవుట్ డే మండే. సో యాక్టివేషన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. యాక్టివేషన్ అనేది మ్యాండేటరీ. ఏంటి సార్ ఈ యాక్టివేషన్? ఎస్, మనం ఈ ఆర్గనైజేషన్ కి వచ్చిన తర్వాత 28 డేస్ కి, అంటే మనకి బిజినెస్ వీక్లీ సైకిల్ కాబట్టి 4 వారాలకి ఒక నెల. సో 4 వారాల్లో మన ద్వారా ఎవరైతే ఈ బిజినెస్ లో ఉండాలనుకుంటున్నారో, ఈ బిజినెస్ లో మన టీమ్ లో జరిగే సేల్స్ నుంచి వచ్చే ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు యాక్టివ్ లో ఉండాలి అనేది హైబ్రిడ్ బైనరీలో ఉన్నటువంటి ప్లాన్. అంటే ఒక నెలలో కనీసం ఒక్కటైనా మన ద్వారా సేల్ జరగాలి అనేది అర్థం. ఒకటి సేల్ జరిగితే దాన్ని యాక్టివ్ అంటారు. యాక్టివ్ వల్ల మనకి ఒరిగేది ఏం లేదు. బట్ ఎవ్రీ వీక్ ఒక ప్రొడక్ట్ మనం సేల్ చేస్తున్నాం అనుకోండి, దీన్ని ప్రొడక్టివ్ అంటారు. దానివల్ల మీరు 10 సంవత్సరాల్లో సక్సెస్ కావాల్సిన వాళ్ళు 1 సంవత్సరంలో సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడండి, మొదటి వారంలో మీరు ఎంటర్ అయ్యారు, మీకు వచ్చిన ప్రాఫిట్ తీసుకున్నారు. రెండో వారంలో మీరు వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, మీకున్నటువంటి స్పాన్సర్షిప్ ఇద్దరికి మాత్రమే డైరెక్ట్లీ. మనది బైనరీ సిస్టమ్ లో డైరెక్ట్ ఇద్దరికి మనము స్పాన్సర్షిప్ ఇస్తాము. ఆ ఇద్దరిలో మీలాంటి మెంటాలిటీ, మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, మీలాంటి మెంటాలిటీ, మీకంటే ఎక్కువ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఈ బిజినెస్ లోకి బిజినెస్ పీపుల్ గా ఆహ్వానించండి. బిజినెస్ మెంటాలిటీ లేని వాళ్ళని మనం ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఒక వ్యక్తి ఎక్కడ డౌన్ అయిపోతున్నాడు అని అంటే, తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరిని కలుస్తాడు. కలిసి సరే నేను ఒక బిజినెస్ మొదలు పెట్టాను, నువ్వు కూడా రా అని చెప్పి అనగానే, ఒరే నాయన నేను ఎన్ని చూసినా అని చెప్పి అనగానే, అంతేనట రా అని చెప్పని ఈయన ఆగిపోతున్నాడు. అదే మీరు ఒక సార్ చెప్పినట్టుగా ఒక లిస్ట్ మేకింగ్ చేసుకొని, కోల్డ్ పీపుల్, హాట్ పీపుల్, వామ్ పీపుల్ అనే వాళ్ళని తీసుకొని, హాట్ పీపుల్ నేనేం చేస్తున్నాను నేను నమ్మే ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఇద్దరిని మాత్రమే ఈ బిజినెస్ లో మనం ముందుగా తీసుకొచ్చేది. ఆ ఇద్దరిలో ఒక్కడు వచ్చినా చాలు ఫస్ట్. సో ఏ రూపంలో ఏలాగా మీరు అలా తీసుకొస్తే మీకు బిజినెస్ ఓపెనింగ్ బోనస్ కింద 500 వస్తుంది. ఇది హైబ్రిడ్ బైనరీ కాదు అనడానికి ఈ పిక్ ఉదాహరణ. ఏ వచ్చాడు మీ 500 మీ అకౌంట్కి వచ్చేస్తాయి. తర్వాత మనం సెకండ్ వీక్ లోకి వెళ్ళినప్పుడు రెండో వ్యక్తిని మనం మళ్ళీ బిజినెస్ మెంటాలిటీ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మనం రెండో ఆర్గనైజేషన్ లో బి ఆర్గనైజేషన్ లో సేమ్ తీసుకొచ్చినప్పుడు 500 రూపీస్ మళ్ళీ వస్తాయి. లేదు ఇద్దరు ఒకేసారి వచ్చారు, నో ప్రాబ్లం, 500 1000 రూపాయలు వస్తాయి. దీంతో పాటుగా 2 వారాలలో ఎవరైతే తమ స్పాన్సర్షిప్ కంప్లీట్ చేసుకున్నారో, 2 వారాలంటే 2 శుక్రవారాల మధ్య. సో కొంతమంది శనివారం వస్తే శుక్రవారం దాకా ఒక వారం, మళ్ళీ శుక్రవారం దాకా ఒక వారం. కొంతమంది శుక్రవారం వస్తారు, ఒక శుక్రవారం అయిపోయింది, నెక్స్ట్ శుక్రవారం క్లోజ్ అలా. సో బిట్వీన్ 2 ఫ్రైడేస్ ఎవరైతే ఈ బిని ఇంట్రడ్యూస్ చేస్తారో దే విల్ బికమ్ క్విక్ స్టార్. ఒక ర్యాంక్ వస్తుంది, దాంట్లో క్విక్ స్టార్ అంటారు దీనికి 1000 రూపీస్ కంపెనీ మీకు 1 టైం రివార్డ్ కింద ఇస్తుంది. ఇది మిస్ అవ్వకూడదు ఎవరు కూడా, ఇది గోల్డెన్ స్టెప్. కంపెనీ మీరు బిజినెస్ మొదలు పెట్టిన మొదటి 2 వారాల్లోనే కంపెనీ ఒక 1000 రూపాయలు మీకు ఇస్తా ఉంటుంటే దాన్ని మిస్ చేసుకున్నామంటే ఎంత దారుణమో ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మీరు 100 మందిని నెమ్మని అడగలేదు,
100 మందికి చెప్పని అడగలేదు. నీ జీవితంలో మన సెల్ ఫోన్ లో ఉన్న 200 మంది 500 మంది లిస్ట్ లోంచి 2 పీపుల్ ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, మీరు మొదటి సక్సెస్ అవుతారు. మీరు చేసే పని ఎంకరేజ్ చేసేవాళ్ళు 2 పీపుల్ కూడా లేరు అంటే మనం అర్థం చేసుకుందాం. ఇక పోయి అద్దం ముందు నిలబడి పొద్దున్నే మనకి మనం నమస్కారం పెట్టుకోవడమే. 2 పీపుల్ కూడా రాలేదు మన కోసం అని అంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, అలా మీరు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే దిస్ ఈజ్ సస్టైనబుల్ లైఫ్ టైమ్ బిజినెస్. సో పార్ట్నర్ ఎలా ఉండాలి అని అంటే, బిజినెస్ పార్ట్నర్ మనం ఒక ₹1,00,00,000 బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎలా సెలెక్ట్ చేసుకుంటాడో మీరు అర్థం చేసుకోండి. అలా మనం ఉండాలి. సో ఆ విధంగా థర్డ్ వీక్ వచ్చేసరికి, సెకండ్ వీక్ మీరు స్టార్ అయ్యారు. థర్డ్ వీక్ వచ్చేసరికి మనం గనక మన A1, A2ని అంటే ఏని స్టార్‌ని చేయడం. ఏని స్టార్‌ని చేస్తే ఏకి కూడా క్విక్ స్టార్ బోనస్ వస్తుంది. తనకి 2000 వస్తాయి. చాలా హ్యాపీ. అంటే ఒక వ్యక్తి తన 2 పీపుల్‌ని సెలెక్ట్ చేసుకోవటం అనే సైకిల్‌ని, ఇప్పుడు సార్ చూపించిన ఈ సైకిల్ ఏదైతే ఉందో, ఫస్ట్ నేనొచ్చాను, ఏబీని చూపించాను, నా సైకిల్ అయిపోయింది. ఏ సైకిల్ ఇది? ఇటువంటి సైకిల్స్‌ని 9 సైకిల్స్ కంప్లీట్ చేయగలిగిన వాళ్ళు వారానికి 2.5 లక్షలు తీసుకుంటారు. చాలా సింపుల్‌గా ఉంది కదా చెప్పడం. మీరు కూడా బుక్ మీద రాసుకొని చూసుకోవడం చాలా ఈజీ. బట్ చేస్తున్నప్పుడు మనకి స్ట్రాటజీ అర్థమవుతుంది. మన లైఫ్‌లో మనము ఎటువంటి పని చేస్తున్నామో అర్థమైద్ది. సో ఏని స్టార్‌ని చేయండి. వాళ్ళకి క్విక్ స్టార్ మిస్ కాకుండా చేయండి. ఎవరైతే యు అనే వ్యక్తి ఉన్నాడో, ఆ యు అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏని స్టార్ చేయడంలో తోడ్పడాలి. తోడ్పడడం అంటే ఎవరినో తీసుకొచ్చి ఇవ్వడం కాదు. నీకే విధంగా అయితే నీ సెల్‌లో ఉన్న హాట్ పీపుల్‌లోంచి ఇద్దరొచ్చారో, ఏకి కూడా ఒక సెల్ ఉంది. నీ ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్ ఒకటి కాదు. అతని లిస్ట్‌లోంచి ఇద్దరిని తీసుకోవడమే మీరు చేసే విజయం. అదే విధంగా బి, మీ రెండవ ఆర్గనైజేషన్. బి పీపుల్‌ని కలవండి. బి పీపుల్‌తో డిస్కస్ చేయండి. రాబోయే పరిణామాన్ని ఊహించండి. ప్రిడిక్షన్ చేయండి. అలా ప్రిడిక్షన్ చేసే వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడండి. అతని యొక్క ఆర్గనైజేషన్‌కి ఇద్దరు పీపుల్‌ని, అతని సెల్‌లో ఉన్న వాళ్ళని తీసుకురండి. అతన్ని క్విక్ స్టార్ చేయండి. క్విక్ స్టార్ చేయడం అంటే ₹1000 మిస్ కాకుండా చేయడమే. ఎవరైతే ₹1000 మిస్ కాకుండా చేస్తారో ఏకి, బికి, అప్పుడు యూకి ₹2000 అదనంగా వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ₹2000 అంటే క్విక్ స్టార్ బోనస్ 2 వస్తుంది. మన కాడ వన్ టైమ్ బోనస్‌లు అయి రెండే ఉన్నాయి. ఆ ఉన్న 2 బోనస్‌లు ఎవరైతే తీసుకుంటారో గోల్డెన్ స్టెప్ నంబర్ 2 కంప్లీట్ చేసినట్టు. మన దగ్గర 18 గోల్డెన్ స్టెప్స్ ఉన్నాయి. అందులో 7 కంప్లీట్ చేస్తే పాసివ్ ఇన్‌కమ్‌లోకి వచ్చేతడు. అప్పటికే 2 అయిపోయినాయి. ఇంకా 5 ఉంటాయి. కాబట్టి వీటిని తక్కువ అంచనా వేయొద్దు మై డియర్ ఫ్రెండ్స్. క్విక్ స్టార్ మీద ఎవరైతే కాన్సంట్రేట్ చేశారో వాళ్ళు తమ జీవితంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. దట్ ఈస్ కాల్డ్ డూప్లికేషన్. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. వడ్డీకి చక్రవడ్డీ అంతా కలిపి వచ్చేస్తుంటదన్నమాట. రోజు రోజుకి. ఇది సంవత్సరాలుగా వారుగా కలిపి రోజు రోజుకి. సో ఇటువంటి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ని అందరూ అనుభవించాలి అనంటే స్టార్ మీద కాన్సంట్రేట్ చేయండి. క్విక్ స్టార్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఈ విధంగా మీకు డ్యూయల్ టీమ్ బోనస్ అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మన ఆర్గనైజేషన్ లో ఇప్పుడు నేను డ్యూయల్ టీమ్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఆఫ్టర్ బ్లాక్ డైమండ్ మీకు సింగిల్ టీమ్ బోనస్ కూడా ఉంది. మీకు ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళే అందరూ డిస్ట్రిబ్యూటర్లు. మీ పక్కన 3 ఐడీలు ఉన్నాయి. మీరు చూసారో లేదో? దాని మీద ఒకసారి క్లిక్ చేసి చూడండి. న్యూ డిస్ట్రిబ్యూటర్స్. ఆఫ్టర్ బ్లాక్ డైమండ్ యూ కెన్ ఓపెన్ దిస్ ఐడీ అని ఉంటది. అంటే బ్లాక్ డైమండ్ అయిన తర్వాత, అది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఇట్లా డ్యూయల్ టీమ్ కాదు, సింగిల్ టీమ్. ఎంతమంది వస్తే అంతమంది ద్వారా వచ్చే ఇన్కమ్ వస్తది. అటువంటి సన్‌ఫ్లవర్ సిస్టమ్ లోకి వెళ్తున్నాం మనం. ముందుగా మనము బైనరీ సిస్టమ్ లో ఒక సిస్టమ్ బిల్డ్ చేసే క్రమంలో లీడర్‌షిప్ అనేది తీసుకోవాలి. ఇలా మనం చేసే క్రమంలో మీకు లెఫ్ట్ నుంచి ముగ్గురు, రైట్ నుంచి ముగ్గురు రావడం ద్వారా ₹3000 డ్యూయల్ టీమ్ బోనస్ అంటారు దీన్ని. డ్యూయల్ టీమ్ బోనస్. సో ఆర్గనైజేషన్ లో మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వడం అనేది నీకు ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి, ఎంత సేల్ జరిగిందన్న దాని మీద ఉంటది. సో మనం బ్రాంచెస్ పెంచుకోవడం కోసం ట్రై చేయాలి. ప్రతి నగరంలో నాకు ఒక బ్రాంచ్ కావాలన్న ఆలోచన ఉండాలి. ఆ బ్రాంచ్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా స్టార్ టు 50 మీద ఎవరైతే కాన్సంట్రేట్ చేస్తారో 100% దే విల్ బికమ్ సక్సెస్. ఇక్కడ మీకు ఒక క్రైటీరియా ఉంది. మీరు ఇక్కడ చూడండి. సార్ కింద లెఫ్ట్ 250 జీబీ, రైట్ 250 జీబీ అని రాశాడు. చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైనా కావాలంటే పిక్ తీసుకొని ఉంచుకోండి. చాలా మంది స్టార్ 250 ర్యాంక్ ను మిస్ చేస్తున్న క్రమంలో ఇదే జరుగుతోంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ పిక్ ఏదైతే ఉందో, ఫస్ట్ వీక్ లో మీరు ఏని బిని ఇంట్రడ్యూస్ చేశారు. మీకు స్టార్ ర్యాంక్ వచ్చింది. ఓకేనా? స్టార్ ర్యాంక్ వచ్చింది అంటే మీకు ఏ నుంచి బి నుంచి వచ్చే డబ్బులు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి సోమవారం రోజున. మీరు రెండో వారంలోకి వచ్చారు. అక్కడ ఏం వాల్యూమ్ లేదు మీకు. ఆల్రెడీ ఉన్న వాల్యూమ్ ఏమైంది? ఇవ్వడం జరిగింది నీకు డబ్బులు. సెకండ్ వీక్ లోకి వచ్చేసరికి స్టార్ 250 అనే ర్యాంక్ ఏదైతే ఉందో, ప్రతి ర్యాంక్ కి 3 క్రైటీరియాలు ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాను, 3 క్రైటీరియాలు ఉంటాయి ప్రతి ర్యాంక్ కి. ఒకటి, మీ టీంలో 250 జీబీ అంటే గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అవ్వడం. 250 జీబీ జనరేట్ అవ్వడం. 2, ఏ, బి
ఇద్దరు కూడా స్టార్లు అయి ఉండాలి, మరియు యాక్టివేషన్ లో ఉండాలి. ఈ 3 కంపల్సరీ గుర్తుంచుకోవాలి. యాక్టివేషన్ లో ఉండాలి, వాళ్ళు స్టార్లు అయి ఉండాలి, మరియు 250 వాల్యూమ్ లెఫ్ట్ రైట్ రావాలి. ఎప్పుడు ఫస్ట్‌ది కంప్లీట్ చేసి సెకండ్‌లోకి వచ్చిన వ్యక్తికి మాత్రమే. అదే ఫస్ట్‌లోనే ఈ స్ట్రక్చర్ చేసిందనుకో అదంతా అక్కర్లే. వాళ్ళందరూ 300 వాల్యూమ్ లెఫ్ట్, 300 వాల్యూమ్ రైట్ అవుతది. మరియు వెంటనే వాళ్ళు స్టార్లు కూడా అయితారు. అందరూ యాక్టివ్‌లో ఉంటారు కాబట్టి ఆలోచించాల్సిన పని లేదు. కానీ కొంతమందికి ఏం జరుగుతదనంటే ఏ వస్తాడు, బి వస్తాడు. 4 వారాల తర్వాత ఏ1, ఏ2, బి1, బి2 వస్తారు. పాపం 4 వారాలయింది. ఏ, బి ఇన్‌యాక్టివ్‌లోకెళ్ళిపోతారు. ఈళ్ళు చూసుకోరు. ఏని, బిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. వస్తారు. దబుక్కున లేదంటే 250 జీబీ రాదు. 100 వత్తది. 100 వత్తయి. 250 రాదు. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా రెండవ వారంలో గనక మీరు స్టార్ 250 చేస్తున్నట్లయితే 125 పీవీ తోటి ఏ1, ఏ2 అదే విధంగా బి1, బి2 మీరు చేసుకొచ్చినట్లయితే 250 వాల్యూమ్ వస్తుంది. ఏబీలు యాక్టివేషన్ లో ఉంటారు. తప్పకుండా మీకు స్టార్ 250 ర్యాంక్ వస్తుంది. ఈ 2 ర్యాంకుల గురించి మాత్రమే ఆలోచించిన వ్యక్తి జీవితంలో సూపర్ స్టార్ అవుతాడు. స్టార్ల గురించి ఆలోచిస్తే సూపర్ స్టార్ అవుతాడు. ఒకవేళ సార్ 125 పీవీతో రాలేదు. అందరూ 100 పీవీ అంటారు సార్, 4 అంటారు. ఓకే, నో ప్రాబ్లమ్. మనకి ఇద్దరొస్తే 200 పీవీ అయిద్ది. ముగ్గురొస్తే 300 పీవీ అయిద్ది. నో ప్రాబ్లమ్. లెఫ్ట్, రైట్ అది ఎలా వచ్చారని కాదు. ఏ, బి స్టార్ అయిందా లేదా? స్టార్ అవ్వడం అంటే లెఫ్ట్, రైట్ కంప్లీట్ అవ్వడం. ఆ తర్వాత లెఫ్ట్ అయినా, రైట్ అయినా ఇంకో వ్యక్తి వస్తే మీకు 300 పీవీ జనరేట్ అవుతుంది. తద్వారా మీకు స్టార్ 250 ర్యాంక్ వస్తుంది. వన్స్ స్టార్ 250 ర్యాంక్ వచ్చిందంటే మీకు కంపెనీ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. అది మీకు తెలుసు. 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి, అదే విధంగా 1,25,000 రూపాయల మెడికల్ క్లెయిమ్ పాలసీ కూడా ఇస్తుంది. మీకు తెలుసు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక స్టార్ 250 తమ యొక్క క్విక్ స్టార్ బోనస్ మిస్ కాకుండా ఉంటే 100 పీవీతో లాగిన్ అయినటువంటి వాళ్ళందరూ ఉన్నారు అనుకుంటే 8,000 వస్తాయి. అదే 200 పీవీతో లాగిన్ అయితే 13,000 వస్తాయి. మీరు లెక్కేసుకోవచ్చు వెరీ ఈజీగా. ఈ 8,000 మరియు లేదంటే 200 పీవీ అయితే 13,000. దాంతో పాటుగా మీకు ఇగో ఈ కార్డ్ మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టార్ 250 ర్యాంక్ వచ్చినటువంటి సెకండ్ వీక్ లో మీకు ఇది అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని. సో ఈ రకంగా మనము స్టార్ 250 మీద కాన్సంట్రేట్ చేసిన తర్వాత బిజినెస్ ని మనం ఎంతసేపు కూడా ఎలా బిల్డ్ చేయాలి అని ఆలోచిస్తే నార్త్ లో మై డియర్ ఫ్రెండ్స్, డైమండ్లు అధికంగా ఉన్న ప్రాంతం నార్త్. వాళ్ళు ఏం చేస్తారంటే టీమ్ బిల్డింగ్ లో లెఫ్ట్, రైట్ ఇగో ఇలా తీసుకెళ్తారు. ఇవాళ మేము ఈ యొక్క సిస్టమ్ ని తీసుకొచ్చి మీ కాడ పెట్టాము అంటే దానికి కారణం సరే కొంచెం మీకంటే ఒక అడుగు ముందుగా ఆర్గనైజేషన్ లో ఉండడం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కంప్లీట్ గా ఫాలో అవుతూ కంపెనీ కాంప్లయన్స్ బుక్ మొత్తం చదవడం. దానివల్ల మనం టీమ్ ఎలా బిల్డ్ చేస్తే ఫాస్ట్ గా ర్యాపిడ్ మూవ్మెంట్ గ్రోత్ అవుతాం అని చెప్పి చూస్తే మనకి ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్ మాత్రమే ఫాలో అవ్వడం. ఎవరైతే ఇలా ఫాలో అవుతారో, ఇలా 9 మంది వ్యక్తులను ఎవరైతే చేసి తర్వాత బిజినెస్ ని బిల్డ్ చేస్తారో వాళ్ళకి తిరుగులేని లైఫ్ ఉంటుంది. అట్లీస్ట్ 3 పీపుల్ మీరు స్టార్ అయిన తర్వాత 3 లెఫ్ట్, 3 రైట్. ఏ ఒక్కలను కూడా మన సొంతంగా స్టార్ ని చేయొద్దు. మీరు ఏదైనా హెల్ప్ చేయదలుచుకుంటే వన్ సైడ్ మీరు బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బి2 చూస్తే బి3, బి4 ఉన్నారు. బి2 ఏమనుకుంటాడు, నా వైపు ఒకళ్ళు వస్తే చాలు నేను స్టార్ అయిపోతా అనుకుంటాడు. బి3 ఏమనుకుంటాడు, నా వైపు ఒకళ్ళు వస్తే చాలు నేను స్టార్ అయితా అనుకుంటాడు. అంతేగాని మనమే దగ్గర కూర్చొని ఆయన్ని స్టార్ చేసి నువ్వు తీసుకొచ్చిన ఐడి లేసి ఇదంతా ఎందుకంటే పడుకోబెట్టడానికి చేసినటువంటి పని అవుతుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ తెలియక చాలా మంది పీపుల్ బిజినెస్ ని పండబెట్టేసి కంప్లీట్ గా డల్ అయిపోతున్నారు. కానీ ఇలా ఎవరైతే బిల్డ్ చేస్తారో మీరు చూడండి, చాలా మంది ఎగ్జాంపుల్ ఉన్నారు. ఈ రోజు జస్ట్ స్టార్ 1000 గా ఉండి కూడా చాలా మంది 20,000, 30,000, 35,000 తీసుకుంటున్నారు. జస్ట్ స్టార్ 1000 గా. అంటే మినిమం 20,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు స్టార్ 1000. కారణం ఇదే బిల్డ్ చేశారు. 100% టీమ్ విజయ్ టీమ్ లో ఇదే జరిగింది. అంటే ఇంప్లిమెంటేషన్ జరిగింది. అక్కడ సక్సెస్ అయింది. 100% ఇది సక్సెస్ అవుద్ది. అందుకే శ్రీపాల్ రెడ్డి గారు కానీ నేను కానీ బాగా గట్టిగా చెప్తున్న విషయం ఏంటంటే ఎక్స్ట్రీమ్ లైట్, ఎక్స్ట్రీమ్ రైట్ మాత్రమే ఫాలో అవ్వండి ఫర్ సస్టైనబుల్ టీమ్ బిల్డింగ్. ఇదేదో 4 రోజుల కోసం 5 రోజుల కోసం మాత్రం చేసేది కాదు. లైఫ్ టైం కమిట్మెంట్. ఆఫ్టర్ లైఫ్ కూడా మన పిల్లలకి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇవ్వబోతోంది మనందరికీ తెలుసు. కాబట్టి ఇలాగే టీమ్ బిల్డ్ చేయండి. మీరు ఎవరైనా వాళ్ళ సొంతంగా స్టార్ అవ్వాల్సిందే. మీరు ఏదైనా చేయదలుచుకుంటే 100 మందిని ఇవ్వండి ఒక సైడే, అది కూడా ఒకే లింక్ లో. కానీ మీ సొంతంగా మాత్రం స్టార్ చేయొద్దు. తనకంటూ ఒక్క వ్యక్తి అయినా ఉంటాడు. ఇద్దరు అనుకున్నాం మనము.
ఒకళ్ళు మీరు పైన ఉన్న అప్లైనర్ హెల్ప్ చేశాడు, ఇంకొకళ్ళని వాళ్ళే తీసుకొచ్చుకుంటారు. అది ఇన్కమ్. సో ఇక్కడ ఏమైందంటే ప్రొడక్టివిటీ పెరుగుద్ది దానివల్ల. సో మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి దయచేసి. కాబట్టి అలా అయిన తర్వాత మనకి తర్వాత ఉన్న ర్యాంకు ఒక వండర్‌ఫుల్ ర్యాంకు స్టార్ 500 ర్యాంక్. యెస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ ప్లాన్ చేయకూడదు దీనికి. అది ప్రాసెస్‌లో అయిపోవాలి. దీన్ని ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫెయిల్యూర్ అయ్యారు. ఎవరైతే ప్రాసెస్‌లో రన్ అయ్యారో 100% సక్సెస్ అవుతున్నారు. కాబట్టి దీనికి ప్లాన్ మనము టీమ్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలే తప్ప, టీమ్‌ని ఆ స్టార్ 500 కోసం మనం రావట్లే. మన కంపెనీలో ఉన్న ర్యాంక్ ఏంటి? 16వ ర్యాంకు క్రౌన్ బ్లాక్ డైమండ్. 100 కోట్ల బై బ్యాక్ ఆప్షన్ ఇచ్చే ఐలాండ్ ఇచ్చేటువంటి ఆప్షన్ ఉంది. ఇది స్టార్ 500 థర్డ్ ర్యాంకు. మరి ఈ ర్యాంక్ దగ్గర మనం ఉంటే ఆ ర్యాంక్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? కాబట్టి స్టార్ 500 అనేది మీరు ప్లాన్ చేయకండి, ఆటోమేటిక్ అవుతుంది. అదే మీరు డూప్లికేషన్ పెట్టి చూడండి. మీరు మూడో వారం అవుతున్నారు. డూప్లికేట్ చేస్తే మూడో వారం అవుతున్నారు ఆటోమేటిక్‌గా స్టార్ 500. కాబట్టి నేను డూప్లికేషన్ చేస్తున్నానా లేదా? 9 వారాలు నేను ఎక్కానా లేదా? ఒక్కొక్క వారం ఎక్కుతా ఒక్కొక్క వారం డూప్లికేట్ అవుతా ఉంటే మీరే అంచనా వేసుకోండి. సో మెట్‌కాఫ్ లా అంటారు, ఈజీగా అయిపోతుంది. సో ఈ రకంగా మనకి డ్యూయల్ టీమ్ బోనస్ అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అంతా కూడా 1:1 మ్యాచింగ్ గ్రూప్‌లో వచ్చేటువంటిది. వెరీ సింపుల్. వారానికి 2.5 లక్షలు తీసుకోవడం ఎంత ఈజీ అనంటే టీమ్‌ని బిల్డ్ చేసిన తర్వాత ఈజీ. టీమ్ లేకుండా వి కాంట్. సో లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్‌లో జరిగిన సేల్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి మనము బిజినెస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెఫ్ట్‌లో ఒక 100 మంది ఉన్నారు. రైట్‌లో 50 మంది ఉన్నారు. ఈ బిజినెస్‌కి హెడ్ కౌంట్ మీద డిపెండ్ అయ్యలేదు. సేల్స్ మీద డిపెండ్ అయ్యింది. ప్రొడక్టివిటీ మీద డిపెండ్ అయ్యింది. జీవి గ్రూప్ వాల్యూమ్ మీద డిపెండ్ అయింది. 100 మంది కలిపి మనిషికి 4 ప్రొడక్ట్‌లు సేల్ చేశారు. లేదంటే వాళ్ళు కొనుక్కున్నారు. 100 × 4 400 ప్రొడక్ట్‌లు. ఇక్కడున్న 50 మంది మనిషికి 8 ప్రొడక్ట్‌లు తీసుకున్నారు. వాళ్ళు ఆ వారంలో సేల్ చేశారు. 8 × 50 400. ఈ 400 ఆ 400 మ్యాచ్ అయిపోయినాయి. ఆయనకి 40,000 రిలీజ్ అయిపోతాయి. అంటే చూడండి ఈ రకంగా ఉంటది కాబట్టి మీరు మీ టీమ్‌లో ఎంత సేల్ జరుగుతుందన్న దాని మీదనే కాన్సంట్రేట్. సో లెఫ్ట్ 1 రైట్ 1 జరిగితే రూ. 250 ఇది మినిమమ్ బోనస్. టీమ్‌లో వచ్చే మినిమమ్ బోనస్. 10 మ్యాచ్ అయితే 2500. 100 మ్యాచ్ అయితే 25,000. 1000 ప్రొడక్ట్‌లు మ్యాచ్ అయితే 2,50,000. ఎంత సింపుల్. సో ఈ రకంగా మనము సేల్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం పీపుల్‌ని తీసుకొచ్చినప్పుడు మరి సేల్స్ మీద కాన్సంట్రేట్ చేశామా లేదా? ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ శ్రీపాల్ సార్ చెప్పారు. సో 2,50,000 ఎవ్రీ వీక్. చాలా సింపుల్. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు దీన్ని ఇమాజిన్ చేసుకోండి. మీ మదిలో ఏదైనా ఒక ప్రాసెస్‌లో 2 సార్లు జరుగుద్దట. అందరికి తెలుసది. కాకపోతే సందర్భానుసారంగా చెప్పడం రాదు. ఇల్లు కట్టాలనుకున్నారు. ఆల్రెడీ మీ బ్రెయిన్‌లో కట్టేస్తారు. రాత్రిపూట పడుకున్నప్పుడే మనం బెడ్‌రూమ్ ఇలా ఉండాలి, అది ఇలా ఉండాలి, బాత్రూమ్ అటాచ్డ్ ఉండాలి, పైన ఇది ఉండాలి, ఇట్లుండాలి అయిపోయింది. ఆల్రెడీ బ్రెయిన్‌లో కట్టబడింది. ఫిజికల్‌గా కట్టాలి తర్వాత. అప్పుడు కనపడుతది మనకి. ఊహల్లో ఎవరైనా కడతారు. అంటే 2 సార్లు అయితది ఏదైనా పని. ఇలాగే మీరు కూడా 2.5 లక్షల రూపాయలు ఆల్రెడీ మీ బ్రెయిన్‌లోకి వచ్చుంటేనే యాక్టివ్‌లోకి వస్తది. ఇక్కడ రాలేదనుకోండి ఫిజికల్‌గా కూడా రాదు. ఎందుకంటే 2 సార్లు జరగాలి ఏదైనా ఒక ప్రాసెస్. కాబట్టి మీరు ఆ కాన్సెప్ట్‌తో ఉండండి సార్. 2.5 లాక్ వెరీ ఈజీ. మన ఆర్గనైజేషన్‌లో ఆంధ్ర, తెలంగాణలో ఎంతమంది తీసుకుంటున్నారో కూడా మీకు తెలుసు. త్వరలో మన టీమ్‌లోనే మనం చూడబోతున్నాం చాలా మందిని. సో ఈ రకంగా డైరెక్ట్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో డీఎస్ అనేవాళ్ళు కనీసం 20 మంది కస్టమర్‌లు మెయింటైన్ చేస్తేనే డెవలప్ అవుతారని హాల్టన్ బగ్స్ చెప్పాడు. అట్‌లీస్ట్ 7 పీపుల్ అన్నా మెయింటైన్ చేయండి. 7, 10 అన్నా. వారానికి కనీసం 100 పీవీ సార్. మీరు 25 పీవీ నుంచి 100 ఇద్దరు వ్యక్తులకి 2 ప్రొడక్ట్ ఇస్తే 4 అయిపోతాయి. చాలా సింపుల్. మీరు ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మీ స్టార్ట్ ఇక్కడ మనకి జూనియర్ రాయల్టీ అని ఒకటి ఉంది కాబట్టి కంపల్సరీగా కస్టమర్లు ఉండాలా. మనకి కేవలం సేల్స్ మీద మాత్రమే ఆధారపడి జూనియర్ రాయల్టీ వస్తుంది. సో ఇలా మీరు ప్రతి ఒక్కళ్ళు సార్ నా టీమ్‌లో నలుగురున్నారు. నీకెంతమంది కస్టమర్లు ఉన్నారు? 5. నీకెంతమంది ఉన్నారు? 10 మంది. నీకెంతమంది? 5. రైట్. ఓకే. నీకెంతమంది? అంటే ఒక లీడర్‌షిప్ చేసే వ్యక్తి ఆ కస్టమర్‌లని ముఖ్యంగా డైరెక్ట్ సెల్లర్‌లని కాంటాక్ట్‌లో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మీరు టీమ్‌ని బిల్డ్ చేసుకోండి. దీన్ని పిక్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. మీ టీమ్‌లో ఎంతమందికి అలా కస్టమర్లు ఉన్నారో చూడండి. సి అంటే కస్టమర్, డిఎస్ అంటే డైరెక్ట్ సెల్లర్. మనము కస్టమర్లు ఎవరో, డైరెక్ట్ సెల్లర్లు ఎవరో కూడా తెలుసుకోవాలి. నాకు బిజినెస్ వద్దు బాబోయ్ అన్నోడికి ఐడియా ఇయ్యొద్దు. ఆయన కస్టమర్. అవసరం ఉంది నాకు ప్రాబ్లమ్ ఉంది. ఆయన కస్టమర్. నాకు అవసరం ఉంది సార్. నాకు బిజినెస్ కూడా అవసరం. ఐ వాంట్ టు బికమ్ అట్‌లీస్ట్ సెకండ్ ఇన్‌కమ్ కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ సెల్లర్.
మనతో అసోసియేట్ అవుతారు. ఈ క్రమంలో మనము సేల్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. సేల్స్ మీద కాన్సంట్రేట్ చేస్తే ఇన్కమ్ ఎంత డూప్లికేట్ అవుతుందో మీరే చూడండి. నేను ఇక్కడ ఒక స్టార్ టు 50 ఉదాహరణ తీసుకుంటాను, అంతకంటే ఎక్కువ వద్దు. ఎందుకంటే మనం చెప్పుకుంది స్టార్ టు 50 వరకే. ఒక స్టార్ టు 50 ఉదాహరణ తీసుకుంటే యు అనే వ్యక్తి A1 A2 ఉన్నారు. బి అనే ఇంకో ఆర్గనైజేషన్ లో B1 B2 ఉన్నారు. వీళ్ళు వారం మంది వీక్లీ బిజినెస్ కదా, వెరీ సింపుల్. మన ప్రొడక్ట్ ఇంకా 25 PV కంటే ఏమైనా తక్కువ ఉందా? ఒకటే ప్రొడక్ట్, ఒకటి లేకపోతే 0 అన్నట్టే, ఏం జరగలేదన్నట్టే. అట్లీస్ట్ ఒక్క ప్రొడక్ట్ వీళ్ళు సేల్ జరుగుతుంది అనుకుందాం వారంలో. యు దగ్గర నుంచి A1 A2 A3 వీళ్ళందరూ B1 B2 ఒక్క ప్రొడక్ట్ సేల్ చేస్తుంటే ఎవరు 500 వాళ్ళకి వస్తాయి. అంటే వారానికి 500 వచ్చినాయి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అదే పేపర్ లో కరోనా మూమెంట్ లో చదివాము. 150 రూపాయల కూలీ కోసం 200 కిలోమీటర్ల సైకిల్ దొక్కిన వాళ్ళు కూడా చూసాం. సో అటువంటి పీపుల్ ఎంతమంది ఉన్నారంటే 95% ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది 95% పీపుల్లో 500 కావాలనుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియక, మనకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియక ఇబ్బంది పడుతున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చెప్పండి, A1 A2 B1 B2 ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా ఎవరు 500 వాళ్ళకి వచ్చాయి. కానీ యు అనే వ్యక్తికి 75 PV మ్యాచ్ అయింది. లెఫ్ట్ 75 రైట్ 75 కాబట్టి 750 వచ్చాయి. అదే మీరు ఏం తీసుకుంటే అతనికి 500 వచ్చాయి, ఇటు నుంచి 25 PV, అటు నుంచి 25 PV మ్యాచ్ అయింది, 250 వస్తాయి. అంటే బికి ఏమో 750, యుకేమో 1250 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు A1 A2 B1 B2 ఇంకా వాళ్ళ డౌన్ లైన్ లో ఎవరు లేరు అని ఊహించి మనం చెప్తున్నాం కాబట్టి వాళ్ళ 500 వాళ్ళకి వస్తాయి. ఇలా వారానికి 1250 యూకి వస్తే నెలకి 5,000 రూపాయలు అట్లీస్ట్ ఇంట్లో పిల్లల చదువులకో, వాళ్ళ పుస్తకాలకో, లేకపోతే సెకండ్ ఇన్కమ్. ఇప్పుడు దీనికి ఏమైనా మనం 24 అవర్స్ పెట్టామా టైము? ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది మీరు చేస్తున్న వృత్తికి అడిషనల్ గా ఈ చిన్న పని చేయొచ్చు, జస్ట్ చిన్న నాలెడ్జ్. సో ఇలా రిటైల్ చేయటం వారంలో 7 రోజులు 7 × 24 గంటలు. మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రొడక్ట్ల గురించి జస్ట్ ఒక డాక్టర్ బాలు కోలార్ గారు 1.34 సెకండ్స్ లో 3-4 మినిట్స్ లో చెప్పారు. ఆ ఒక్క వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే ఏంటి ఇది ఎంతో ఉంది, నాకు అవసరం ఇది అని చెప్పి అడిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి లేటెస్ట్ డిజిటల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, వాట్సాప్, ఫేస్బుక్, మీకు ఇన్స్టాగ్రామ్, అలాంటి వాటిలో మీ ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా సార్ చెప్తా ఉంటారు, మీ వాట్సాప్ లో స్టేటస్ ఓపెన్ చేస్తే మీరేం చేస్తున్నారో మీ యొక్క టీం మీ ఫ్రెండ్స్ కి అర్థం కావాలి. అంతేగాని ఎక్కడెక్కడో పనికిరాని బొమ్మలు పెట్టుకొని ఏదేదో చేస్తే ఏమి ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా ఒకవేళ మనము చేస్తూ 2 వారాలు గడిచిన తర్వాత మీకు కస్టమర్ల బేస్ పెరుగుతుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతాడు. మన దగ్గర ఉంది కదా 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ ప్రొడక్ట్లు. అవి సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ ప్రొడక్ట్లు. ఒకవేళ అవి పనిచేయలేదు అని ఎవరైనా అన్నారు అంటే మీరు ఎక్కడో తప్పు చేశారు. ఏంటంటే అవసరమైన దానికి అవసరమైనది కాకుండా వేరేది ఇచ్చుంటారు, లేదంటే చెప్పడంలో డోసేజ్ యూసేజ్ లేదని తప్పు చెప్పుకుంటారు, లేదంటే కాంబినేషన్ ఇవ్వకుండా ఉండుంటారు. కాంబినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా కాంబినేషన్ మీరు ఆలోచిస్తే 2 ప్రొడక్ట్లు పోతాయి. సో ఒక్కొక్కళ్ళు వారంలో 2 ప్రొడక్ట్లు పర్చేజ్ చేశారనుకుంటే ఇందాక వారానికి 1250 ఉన్న వ్యక్తి ఒకేసారి 2500లో పడిపోయిండు. జస్ట్ డూప్లికేట్ అయింది మై డియర్ ఫ్రెండ్. అప్పుడు నెలకి ఎంత అయింది అని అంటే 10,000 రూపాయలు అయింది. జస్ట్ 5-6 వేల కోసం ఉదయం పూట 9 గంటల తర్వాత ఎంతో మంది లేడీస్ బయటికి షాపుల్లోకి వెళ్ళి 5-6 వేల కోసం ఈవినింగ్ నైట్ 9 వరకు చేసి వస్తున్నారు. కానీ అదే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి అంతటి స్కిల్ ఉన్న వాళ్ళకున్న స్కిల్ ని వాళ్ళకి తెలియదు, షాపోడికి తెలుసు కాబట్టి వాడుకుంటుండ్రు. అదే అటువంటి వాళ్ళకి ఆ 2 ప్రొడక్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే శక్తి సామర్థ్యాన్ని మన సిస్టమ్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళు జస్ట్ ఈవినింగ్ ఒక వ్యక్తిని కలిసి థైరాయిడ్ కో, మైగ్రేన్ కో, అల్సర్ కో, పీసీఓడికో, పీసీఓఎస్ కో వాళ్ళు వెళ్ళి 2 ప్రొడక్ట్లు కాఫీ పల్స్ ఇచ్చొస్తే 1000 రూపాయలు వస్తాయి. వాళ్ళు కస్టమర్ గా ఉంటారు. వాళ్ళు 4 నెలల పాటు కంటిన్యూషన్ గా వాడతారు వాళ్ళ ప్రాబ్లం కోసం. వాళ్ళకి 4 నెలలు అంటే 8 సార్లు తీసుకుంటారు, 8,000 రూపాయలు వాళ్ళకి వస్తాయి ఒక వ్యక్తికి. డియర్ ఫ్రెండ్స్, ఇది సిస్టమ్. ఇలా మీరు 50 PVకి అప్గ్రేడ్ కావాలి, ఆ తర్వాత మీరు 100 PVకి అప్గ్రేడ్ కావాలి. ఈ వంతున ఎప్పుడు ఒకే స్థాయిలో ఉండొద్దు మనం. 25, 50, 75 రాగానే ఏమైంది, ఇంకో 1250 వచ్చేది మీకు 3,750 రూపాయలు అయినాయి. ఎందుకనంటే లెఫ్ట్ రైట్ 225 PV మ్యాచ్ అయింది, మీకు ఆల్రెడీ 1,500 వచ్చాయి. 1,500 ప్లస్ 225 2,250 మొత్తం 3,750 రూపాయలు. ఒక నెలలో మీ ఇన్కమ్ 15,000 అయింది. ఇప్పుడు ఎప్పుడైతే వారానికి 75 PV పర్చేజ్ చేసిన వ్యక్తి ఉన్నాడో వాళ్ళ అదృష్టం పండింది. ఇంకా
4 వారాలకి 300 పీవీ కంప్లీట్ అయిపోతుంది. కంపెనీ వెంటనే మీరు చేస్తున్న సేల్స్ లో 12 ప్రొడక్ట్లు ఒక క్యాలెండర్ మంత్ లో కంప్లీట్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఒక ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. జస్ట్ జీఎస్టీ ₹420 పే చేసి ₹3000 ప్రొడక్ట్ తీసుకొని మీ ఇంట్లో మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి అని కంపెనీ మనకి ₹15,000తో పాటుగా ఈ ₹3,000 ప్రొడక్ట్ వస్తుందంటే ₹18,000 వర్త్ జస్ట్ డైలీ 1 అవర్ ఆర్ 1.5 అవర్ ఈ ప్రొడక్ట్లు మనం సేల్ చేయడానికి. సో అది మన తెలివితేటలు. మనం అలా చేయగలిగిన రోజున 100% సక్సెస్ అవుతాం. 100 పీవీలోకి వస్తే మీ ఇన్కమ్ 20,000 అవుతుంది. ఒక ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇక దగ్గరుండి. ఒక్కొక్క ప్రొడక్ట్ తీసుకుంటే ఎంత పీవీ మ్యాచ్ అవుతుంది, ఎంత వస్తున్నాయి అనేది. సో ఈ రకంగా మీరు 150 పీవీలోకి అప్గ్రేడ్ అయితే చాలా మంది అయ్యారు కదా మన దాంట్లో చూస్తున్నాం కదా. టీమ్ శ్రీపాల్ రెడ్డి గారు అంటే రీటైల్ కి పెట్టింది పేరు. ఈ క్రమంలో 7 రోజుల్లో 6 ప్రొడక్ట్లు సార్ ఇది. 7 రోజుల్లో 6 ప్రొడక్ట్లు అంటే ముగ్గురే సార్. ఇక్కడ ముగ్గురినే మనం తీసుకునేది కాంబినేషన్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ప్రివెంటివ్ గా వాడుకునే వాళ్ళు దొరకపోయినా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు కస్టమర్ బేస్ మెయింటైన్ చేసినప్పుడు వచ్చిన మీ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో లోకల్ టెస్టిమోనీ అంటాం. ఆ లోకల్ టెస్టిమోనీ పట్టుకొని మనం పక్కింట్లో పలానా ఆయనకి నేను ఐ కాఫీ అని పల్స్ ఇచ్చాను, ఆయన షుగర్ కంట్రోల్ అయింది, ఇగో ఇది రిపోర్టు, నువ్వు కూడా అనవసరంగా మెడిసిన్ వాడకుండా దీన్ని కంట్రోల్ చేసుకొని నార్మల్ లైఫ్ గడపని మనం చెప్తే నాకు కూడా రండి అంటాడు ఆయన. తప్పకుండా అంటాడు సార్. ఆ బాధ రుగ్మతల బాధపడుతున్న వాళ్ళకి తెలుసు డబ్బు ముఖ్యం కాదని. ఏదైతే రుగ్మత లేదో వాళ్ళు నాకేం లేదు, నాకేం పర్లేదు, నేను ఫిట్గా ఉన్నాను అనుకుంటారు. కానీ ఈరోజు ఒక వార్త చూసాం మనం. ప్రవళిక ఏది సూర్యాపేట మున్సిపల్ చేశారనుకుంటా చైర్మన్ గా. వాళ్ళ అబ్బాయి జస్ట్ ఏజ్ ఎంత సార్, 22 or 23 ఉన్నట్టుంది. గుండెపోటుతో మృతి. 22 సంవత్సరాల వ్యక్తి. అది వాడికి 10 సంవత్సరాల వయసులోనే, అదే 15 సంవత్సరాల వయసులోనో 10 సంవత్సరాల వయసులోనో దానికి బీజం పడింది. గుండెపోటు రావడం అంటే ఈ రోజు రేపు వచ్చేది కాదు, ఇవాళ చెప్పి రేపు వచ్చేది కాదు. 5 to 10 years హిస్టరీ ఉంటేనే వస్తుంది. అంటే దాంట్లో బ్లాక్స్ అవడానికి. అంటే మనం అడ్వాన్స్ గా వాడాలి ప్రివెంటివ్ గా. ఇప్పుడు మనం ఇస్తుందని ప్రివెంటివే. వాళ్ళే అనుకుంటున్నారు నాకేం లేదని. 100% వాళ్ళు పోయి ఒక్కసారి బ్లడ్ చెక్ చేయించుకొని టోటల్ బాడీ చెకప్ చేయించుకుంటే సోడియం తక్కువ ఉందా, క్లోరిన్ తక్కువ ఉందా, లేకపోతే ఇంకేం తక్కువ ఉందో అర్థమైపోద్ది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి ఆరోగ్యం మంచిగా లేదు. మనము వే ఆఫ్ మెథడ్, మనం చెప్తున్న మెథడ్ మీదనే ఆధారపడి ఉంటుంది మన సేల్స్. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు యొక్క సెల్లింగ్ స్కిల్స్ పెంచుకునే క్రమంలో ఈ నాలెడ్జ్ అవసరం. సో 150 పీవీకి మీరు అప్గ్రేడ్ అయితే మీకు ₹30,000 ఇక చూడండి. ఇక ఇప్పటి నుంచి మీకు ఒక సాఫ్ట్వేర్కి వచ్చినట్టు వస్తున్నాయి. ఎంతమంది సార్ ఇక్కడ ఉంది? జస్ట్ 6, మీతో కలిపి 7, లెఫ్ట్ 3 రైట్ 3 ఉండి 30,000 సంపాదిస్తున్నాం వితౌట్ ఎనీ టీమ్ బిల్డింగ్. ఇక్కడ జరుగుతున్న మిరాకిల్ ఏంటి అని అంటే కేవలం రిటైల్ ద్వారా జరుగుతుంది. కాకపోతే మీరు టీమ్ లో జరుగుతుంది. టీం లేకుండా ఒక్కళ్ళకే జరిగితే ఏమైతుంది? ఆ 150 పీవీ ద్వారా ₹3,000 వస్తాయి, ఆయనకి 12,000 వస్తాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది? నేను టీమ్ బిల్డింగ్ గురించి చెప్తున్నాను. మీరేం చేస్తే మీ టీం అది చేస్తాయి. మంకీ సి మంకీ డూ. మనం ఏం చేస్తే మన టీం అది చేస్తుంది. నేను పీసీఎం పెడితే మీరు పీసీఎం పెడతారు. నేను వివోటీఎం పెడితే మీరు వివోటీఎం పెడతారు. నేను 4 బాటిల్ పర్చేజ్ చేసి ఎవరికైనా సేల్ చేస్తే మీరు చేస్తారు. నేను చేయకుండా మిమ్మల్ని చేయమని అనుకోండి, అలాంటిది ఇంతవరకు జరగలేదు, చరిత్రలో జరగదు కూడా. అది కూడా అనకూడదు అనమాట మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకొని ఎప్పుడైతే 250 పీవీకి అప్గ్రేడ్ అవుతారో మీ లైఫ్ లో ఇంకా పెద్ద మిరాకిల్ జరుగుతుంది. 250 పీవీ అంటే 10 ప్రొడక్ట్లు, 5గురికే 7 రోజులు 5గురు. ఉదయం సాయంత్రం మనం ట్రై చేసినా గానీ ఉదయం పూటతో సాయంత్రం పూటతో సక్సెస్ అవుద్ది. వారంలో 7 రోజులు 5 రోజుల్లో అయిపోతాయి ఇవి 10. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ₹5,000 వస్తాయి. ఎవరి 5,000 వాళ్ళకే వస్తాయి. బట్ యూకి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ప్రతి వారము 750 పీవీ మ్యాచ్ అవుతుంది. 7,500 వస్తాయి. తన 5,000కి గ్రూప్ లో వచ్చే 7,500 కలిపి 12,500, నెలకి ₹50,000 తీసుకుంటారు. వీళ్ళకి ఒక క్యాలెండర్ మంత్ లో 40 ప్రోడక్ట్లు కంప్లీట్ అవుతాయి కాబట్టి వీళ్ళు ₹12,000 విలువైన 4 ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకుంటారు. తీసుకునే డబ్బులేమో వాళ్ళ జీవితానికి వాడుకుంటారు. ఈ ప్రోడక్ట్లు కొనాల్సిన అవసరం లేకుండానే సేల్ చేయడం ద్వారా వీళ్ళు ఇంట్లో ఫ్రీగా భార్య పిల్లలందరూ కూడా కాఫీ తాగుతారు, పల్స్ తాగుతారు, చార్జ్ తాగుతారు, గ్లో తాగుతారు ఫ్రీగా. అదే ఈ ₹12,000 వర్త్ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలంటే మీరు మళ్ళీ ₹12,000 పెట్టాలి కదా. ఒకవేళ ఇక్కడ వస్తలే టీంలో వచ్చిన డబ్బులు పెడదామంటే మీకు ఆ 12,000 నష్టమే కదా. మీరు సేల్ చేస్తే ఈ ₹12,000 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి సేల్స్ కి ఎంత ఇంపార్టెంట్ ఉందో అది గుర్తుంచుకోండి. సో ఈ రకంగా మీరు ఒక క్యాలెండర్ మంత్ లో 40 ప్రోడక్ట్లు కంప్లీట్ చేయాలంటే ఈ స్ట్రక్చరే ఇంపార్టెంట్ మీకు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోండి,
ఇండస్ వివా బిజినెస్ ప్లాన్ ని ఒక్కసారి కాదు 100 సార్లు చదవండి. యూట్యూబ్ లో వినండి. హిందీలో ఉంది, సుమిత్ బత్రా బాలీవుడ్ డైరెక్టర్ చెప్తాడు. ఇంగ్లీష్ లో ఉంది, మన ప్రేమ్ కుమార్ పార్థసార్ చెప్తారు. తెలుగులో కూడా ఉన్నాయి, చాలా మంది చెప్తారు. కాబట్టి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ స్టెప్స్ ద్వారా నేను సక్సెస్ అవుతానో ఆలోచించుకోండి. అంతేనా సార్? స్లైడ్స్ అయిపోయినాయా? ఎస్, ఫినిష్ సార్. Yes. హ్యాపీ సో హంటింగ్. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు జూనియర్ రాయల్టీ కావాలంటే లెఫ్ట్ రైట్ లో ఒక స్టార్ 250కి ముగ్గురు ఎంచుకోండి. స్టార్ 500 2 స్టార్ 250 ఎంచుకోండి. దట్స్ ఆల్. రాయల్టీ వెరీ ఇంపార్టెంట్. జూనియర్ రాయల్టీ ₹1,00,00,000 తీసుకున్న వ్యక్తికి ఇచ్చే డబ్బులు 1 lakh రూపీస్ తీసుకున్న వ్యక్తి నుంచి మొదలవుంది. కాబట్టి ఇది సెప్టెంబర్ 1st వీక్ ప్రతి వారము కూడా ఒక స్టార్ 1000కి లెఫ్ట్ ముగ్గురు, రైట్ ముగ్గురు పర్చేస్ జరుగుతుందా లేదా ట్రై చేయండి. పర్చేస్ జరిగింది అంటే 300 PV యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ ₹5,000 రాయల్టీ ఫర్ యువర్ కో